కల్చర్. ప్రతి కంట్రీకి ఒక్కో కల్చర్ ఉంటుంది. మన దేశంలో కూడా చాలా గొప్ప కల్చర్ ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మన కల్చర్ గురించి మనకు తెలీదు. ఎవడో ఫారిన్ సైంటిస్ట్ వచ్చి చెప్తేనే కానీ మనం నమ్మం. ఇందులో మన పెద్దవాళ్ళ పొరపాటు కూడా చాలానే ఉంది. ఎవరైనా వచ్చి ఆ పని ఎందుకు అలా చేయాలని అడిగితే అదంతే, అలానే చేయాలి అని మాత్రం చెప్పొద్దు. వాస్తవం తెలిస్తే చెప్పండి, లేదంటే తెలియదని చెప్పండి. దీనివల్లే మన కల్చర్ గొప్పతనం తెలియట్లేదు ఎవరికి. మీకు తెలుసో తెలీదో, ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మన కల్చర్. చెట్టును పూజించమని చెప్పింది మన కల్చర్. ప్రకృతిని రక్షించమని చెప్పింది మన కల్చర్. ఆకులతో రెమ్మలతో వైద్యాన్ని అందించింది మన కల్చర్. ఇవేవి మనకు తెలియదు. తెలియని దాన్ని తెలియదని ఒప్పుకో మనం అసలే. మరి తెలుసుకోవాల్సిన నిజాలేంటి? హిందువులు ఎక్కువగా పసుపు వాడుతూ ఉంటారు. ఎందుకు? పసుపు యాంటీబయోటిక్ కనుక, ఏ క్రిమినల్ అయినా బ్యాక్టీరియా అయినా తొందరగా పోగొడుతుంది కనుక వాడమని చెప్పింది మన కల్చర్. హిందువులు పెళ్ళిళ్ళలో మామిడాకులు కడతారు. ఎందుకు? అన్ని ఆకుల కన్నా మామిడాకులు ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి కట్టమని చెప్పింది మన కల్చర్. శివలింగానికి అభిషేకం ఎందుకు చేయమని చెప్పింది మన కల్చర్. మీరు అభిషేకం చేసేటప్పుడు చూడండి, మీరు ఏ పాలు వేసినా నీళ్ళు వేసినా కిందకు పడిపోతుంటాయి. దాని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నీతో శాశ్వతంగా ఏది ఉండదు, ఏది వచ్చినా అన్నీ జారిపోతాయి అని చెప్పింది మన కల్చర్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచానికి మన కల్చర్ చాలానే నేర్పించింది. ఒక 16 ఏళ్ల పిల్లవాడు అమ్మ గుడికి ఎందుకు వెళ్ళాలి అని అడిగితే ప్రతి అమ్మ చెప్పే మాట ఏంటి? నాన్న, రోజు గుడికి వెళ్తే చేసిన తప్పులన్నీ పోతే నువ్వు కోరుకున్నది అయిపోతుందని ముద్దుగా చెప్తుంది. వాడేమనుకుంటాడు? అయితే మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, గుడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తుంది, కష్టపడకపోయినా పర్వాలేదు, అనుకున్నది అయిపోతుందని అనుకుంటుంటాడు. అంతే, వాడు అలానే అనుకుంటాడు. మనం వాస్తవం ఎప్పుడైతే చెప్పకపోతే అందరూ అలానే అనుకుంటారు. అలా కాకుండా, నాన్న నువ్వు గుడికి వెళ్తే దేవుడు ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడు, మనసులోనే ఉన్నాడు అని తెలుసుకుంటావు అని చెప్తే చాలా బాగుంటుంది. ఎవరైనా ఎదిగే పిల్లలు కానీ మన కల్చర్ గురించి అడిగితే వాస్తవాన్ని మాత్రమే చెప్పండి. దానికి కోటింగ్ వేసి మాత్రం చెప్పొద్దు. ఇంకోటి, మీ పిల్లలకి హిందూ మతాన్ని నమ్మకపోయినా పర్వాలేదు, హిందూ ధర్మాన్ని మాత్రం నమ్మండి అని చెప్పండి.